సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు ఎంపీ కర్నూలు పోయి ఎవరైతే కొట్టి సంపీలో వాళ్ళని కూడా తీసుకొని పోయి ఆడ కుటుంబ సభ్యులకు మనకి ఏం తెలియదు, ఆడ ఎవరు లేరు, ఆడ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నారు, వాళ్ళని కూడా దగ్గర రాకుండా వాళ్ళ కార్లో తీసుకుపోయి పక్కన తీసుకుపోయి మాట్లాడి 2 లక్షల రూపాయలు ఇస్తాం మీరు అది వదిలేయండి అని చెప్పి 2 లక్షల రూపాయలకు రాజీ చేసుకున్నారంటే ఒక ప్రాణం విలువ మీరు కొట్టి సంపి 2 లక్షల రూపాయలు ఇస్తారా? ఈరోజు ఆ ఎంపీపీ రమ్మనండి ఊరికి, వీళ్ళందరూ కొడతారు, సస్తారు, 10 లక్షలు ఇస్తారు, సస్తాడా? ఎట్లమ్మా ప్రాణం విలువ ఒక వాళ్ళ మొత్తం కుటుంబానికి తినటువంటి ఈరోజు ప్రాణాలకి అవును గొడవ వాళ్ళు అడుగుతున్నది ఏంది? మా మీద దాడి చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి. దాని పక్కన పెట్టి నాయకులు టీఆర్ఎస్ నాయకులు 2 లక్షల రూపాయలకు వాళ్ళని ఒప్పందం చేసి ఆడోళ్లు ఉంటే భయపడిచ్చి వాళ్ళ కాగితాలు రాపించి సంతకాలు చేయించేటటువంటి దుస్థితికి టీఆర్ఎస్ నాయకులు దిగిందంటే వీళ్ళ వ్యవస్థ ఈ టీఆర్ఎస్ నాయకులకు మొత్తం ఊళ్ళలో లొల్లులు పెట్టేది, మందిని కొట్టేది, పంపించేది, ఇవన్నీ కూడా ఈ రోజు ఇప్పటికి కూడా వాళ్ళు మారలేదు. మనుషులు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, ఇప్పుడు గ్రామాల్లో ఇటువంటి లొల్లులు పెట్టి గద్వాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రశాంత గ్రామాల్లో కూడా కొట్లాటలు పెట్టి చిచ్చులు పెట్టి ఈరోజు ఫ్యాక్షనిజం గ్రామాల్లో ఫ్యాక్షనిజాన్ని ఈరోజు డెవలప్ చేసేటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ నాయకులు చేస్తారంటే వీళ్ళు ఇంకా మారిందేమో మారుతారేమో అనేటటువంటి విధంగా ఏదైతే ఆలోచన చేస్తున్నామో వాళ్ళ దానికి విరుద్ధంగా మిమ్మల్ని కొట్టైనా సంపైనా మేము రాజకీయాలు చేస్తాం, మిమ్మల్ని కొట్టైనా సంపైనా మేము ఎన్నికల్లో మేము లొల్లులు పెడతాం గెలుస్తాం అనేటటువంటి విధంగా ఏదైతే చేస్తున్నారో అరాజకాలు చేస్తున్నారో అది ఏమాత్రం కూడా మన గద్వాల ప్రజలు సహించరు. ఇంతమంది గ్రామంలో ఇంతమంది ఈ రోజు ఇక్కడికి ఏకమైందంటే వాళ్ళ ఊర్లో ప్రశాంతంగా ఉండాలి, మా ఊరంతా కొట్లాటలు వద్దనుకుంటున్నారు. వాళ్ళు ఊళ్ళో కొట్లాటలు కావాలి, నెత్తులు వాడాలి, మనుషులు కావాలని ఎవరు కోరుకుంటలేరు. ఇక్కడ సచ్చిన వాళ్ళకి పైసలు ఇస్తాం, మేము కొడతాము, సస్తే పైసలు ఇస్తామని ఈరోజు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఇమ్మీడియట్ గా జిల్లా పోలీస్ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులు వెంబడే స్పందించి ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారో టీఆర్ఎస్ నాయకులను ఈ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళని వెంబడే అరెస్టు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్ప గ్రామాల్లో ప్రశాంతత ఉండదు. ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఎన్నికల్లో ఊరూర్లో ఇటువంటి కొట్లాటలు అయితే వాడిని వీడు చంపా వీడిని వాడు చంపా ఊర్లలో పూర్తిగా ప్రశాంతత లోపించే ప్రమాదం ఉన్నది. వెంబడే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు మేల్కొని పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.